భారతదేశం అంటే ఏందండి? హిందూ దేశం. భారతదేశంలో హిందూ ధర్మం. భారతదేశం అంటే భారతదేశమే. భారతదేశంలో హిందువులు ఉన్నారు. మళ్ళీ ఇది కొత్త ఆగండి, మీరు ఆగండి. హిందువులు భారతీయులు అంటే హిందువులు కారా? ఎప్పుడైనా భారతదేశంలో హిందువులు కారా? వేరే దేశంలో క్రీస్తు పూర్వం మొదలుకొని కూడా, అంటే ఇప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ హిందువు అన్న మాటే లేదు. ఎవరు హిందువులంటే శైవుల, వైష్ణవుల, శాక్తేయుల, చార్వాకుల, జైనుల. ఎట్లా జైను అడిగితే నేను హిందూ కాదంటున్నాడు, మీరేమో హిందువులు అంటున్నారు. బౌద్ధుని అడిగితే నేను హిందువులు కాదంటున్నారు, మీరేమో హిందువులు అంటున్నారు. చార్వాకుని అడిగితే అనకపోలేంటి? బౌద్ధులు బయటకు వచ్చి బౌద్ధ మఠాలను ఎందుకు చంపారు? ఒకళ్ళు హిందువులైతే బౌద్ధ మఠాలను ఎందుకు పుష్యమిత్ర శృంగుడు చంపాడు? బౌద్ధ మఠాలను ఎందుకు నిర్వీర్యం చేశాడు? వేలకు వేలు, లక్షలకు లక్షలు. ఒక్కొక్క మీరేమన్నారు? భారతదేశం అంటే హైందవం అన్నారు, భారతదేశం అంటే హిందువులు అన్నారు. నేనేం చెప్తున్నాను అని అంటే, భారతదేశం అంటే హిందువులే కాదు, భారతదేశం అంటే అన్ని మతాల, అన్ని ప్రాతిపదికల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క సమాహారము అని చెప్తున్నాను. భారతదేశంలో క్రైస్తవ్యం 2000 సంవత్సరాల నుంచి ఉంది. భారతదేశంలో జుడాయిజం అంటే ఏకేశ్వరవాదం 2000 చిల్లర సంవత్సరాల నుంచి ఉంది. భారతదేశంలో క్రీస్తు పూర్వమే అలెగ్జాండర్ వచ్చిన సమయంలోనే, అంటే 3వ శతాబ్దంలోనే గ్రీకులు తీసుకొచ్చినటువంటి బహుదేవత ఆరాధన ఉంది. భారతదేశంలో శైవులను ఏ విధంగా ఊచకోతకొచ్చారో మనకు తెలుసు. పాపాలేకీయులు ఏ విధంగా వైష్ణవులను ఊచకోతకొచ్చారో మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఒక లక్ష చెప్తాను మీకు. ఎవరిని హిందువులు అంటారు మీరు? నా ప్రశ్న ఇది.